మా సోదరుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టీటీడీపై పెద్ద బాంబు పేల్చారని ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాట అనిరుద్ రెడ్డి బహిర్గతంగా చెప్పారు. మాకు మాత్రమే ప్రత్యేక దర్శనం ఇవ్వడం కాదు, మాకు ఓట్లేసి గెలిపించిన మా కార్యకర్తలకు కూడా ప్రత్యేక దర్శనం ఇవ్వాలన్నారు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు మా దగ్గర నుండి మీకు వస్తున్నప్పుడు మాకు దర్శనం ఎందుకు చేపించరు? మా లెటర్లు ఎందుకు యాక్సెప్ట్ చేయరని నిలదీశారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగులు వ్యాపార లావాదేవీలు చేసుకున్నారు. వీళ్ళకి కావాల్సిన వ్యక్తులను టీడీ బోర్డు మెంబర్లుగా చేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా మా తెలంగాణ బిడ్డలకు, మా తెలంగాణ భక్తులకు తిరుమలలో మంచి దర్శనం కావాలి, లెటర్లను యాక్సెప్ట్ చేయాలని ఏ రోజు కూడా కేసీఆర్ అనలే. కేసీఆర్ అన్నుంటే, గట్టిగా అడుగునుంటే ఆ రోజు వచ్చేది, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన కుటుంబం మాత్రం ఎన్నోసార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుమల దర్శనానికి పోయింది. మామూలుగా పోలే, లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్లైన వాళ్ళని కూడా తీసుకొని తిరుమల దర్శనానికి పోయి ఫోటోలు దిగిన సందర్భం మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మా అనిరుద్ రెడ్డి గారికి మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ కూడా ఏకం చేసి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మా మాట వినేటట్టుగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా మాట వినేటట్టు ఒత్తిడి చేస్తాం. మళ్ళీ అంటే మేము తెలంగాణ ఉద్యమకారులం, బిడ్డ కృష్ణానది నీళ్ళు ఏడికి వెళ్ళిపోతాయి? మహబూబ్ నగర్ నుంచి